హాయ్! ఈద్ ముబారక్ టు దోస్ హూ ఆర్ సెలబ్రేటింగ్. ఈరోజు మనం ఒక సింపుల్ చాక్లెట్ మఫిన్ రెసిపీ చూద్దాము. క్వాంటిటీ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మైదా 120 గ్రామ్స్, కోకో పౌడర్, బటర్, మిల్క్, షుగర్, ఎగ్ కావాల్సి ఉంటాయి మనకి రెసిపీకి. చాలా సింపుల్ రెసిపీ అండి. జస్ట్ వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకొని రెండింటిని కలిపి బేక్ చేయడమే. అండర్ 30 మినిట్స్ మనకి ఇవి ప్రిపేర్ అయిపోతాయి. మెల్టెడ్ బటర్, షుగర్, మిల్క్ కలిపి విస్క్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని యాడ్ చేస్తున్నాను. ఇవి మన డ్రై ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసి పక్కన ఉంచేస్తాను. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా, కోకో పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకునే టైంలోనే మనము 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అవన్నీ ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్చర్లోకి పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. నేను ఇవి నిజానికి సండే రోజు చేశానండి. ఒక చిన్న అకేషన్ని సెలబ్రేట్ చేయడానికి మా పాపకి చేసి పెట్టాను. తను బయట స్నాక్స్ ఏవి తినదు, సో నేను ఇంట్లోనే అప్పుడప్పుడు తనకి నచ్చినట్టు కేక్స్ అవి కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంటాను. ఇదిగోండి, మన వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కలపడం అయిపోయింది. స్మూత్గా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వీటిని మఫిన్ లైనర్స్ వేసిన మఫిన్ ప్యాన్లో పెట్టి బేక్ చేస్తాను. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది. మఫిన్ ప్యాన్లో నేను మఫిన్ లైనర్స్ పెట్టాను. ఇప్పుడు ఇందులో బ్యాటర్ని నింపుతాను. ఫుల్గా కాకుండా 3/4 వరకు నింపితే అవి రైజ్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది. బేక్ అయిన తర్వాత చూడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో స్టాండర్డ్ సైజ్వి 12 మఫిన్స్ అవుతాయి. బ్యాటర్ ఇందులో ఫిల్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ మీద ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. నెక్స్ట్ వీటిని అవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ప్రీ హీటెడ్ అవెన్లో 20 మినిట్స్ పాటు బేక్ చేస్తాను. 20 మినిట్స్ తర్వాత ఒక స్క్వేర్ ఇన్సెట్ చేసి చూస్తే పిండి ఏది అంటకుండా క్లియర్గా వచ్చిందంటే మన మఫిన్స్ రెడీ అయిపోయినట్టు. చూడండి, క్లియర్గా ఉంది, దీనికి పిండి ఏది అంటలేదు. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసి వైర్ ర్యాక్ మీద చల్లారనివ్వాలి. దీనికి ఫ్రాస్టింగ్ అది ఏమీ అవసరం ఉండదు. చాక్లెటీగా సాఫ్ట్గా బేకరీ స్టైల్ మఫిన్స్ రెడీ. యమ్మీ మఫిన్స్.